గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి 2,000 కోట్ల రూపాయల నిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని జనసేన నేత చిరమన సురేష్ తెలిపారు. బుచ్చిలో మీడియాతో మాట్లాడారు. వెలుతురు చూడని గిరిజన ప్రాంతాలకు వాళ్ల జీవితంలో వెలుగులు నింపారని గుర్తు చేశారు. పల్లె పండుగ ద్వారా రోడ్లకు మరమ్మతులు చేయించారన్నారు. పంచాయతీరాజ్ శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని కొనియాడారు. నమస్కారం అండి, నా పేరు చిరమన సురేష్ బాబు. మన పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే పంచాయతీరాజ్ శాఖను నెంబర్ 1 స్థానంలో నిలబట్టినటువంటి వ్యక్తి మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు. గ్రామీణ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో కష్టపడుతున్నారు. గ్రామాలు తీర్చిదిద్దేందుకు భారీ నిధులు సమకూర్చి మౌలిక వసతులు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామీణ రహదారులు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎస్ఐ పథకం కింద 2,000 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారు. ఈ నిధులను నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి వినియోగించాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా 2026-27 బడ్జెట్ పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖకు 22.942 కోట్లు కేటాయించడం జరిగింది. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయ, పంచాయతీరాజ్ మౌలిక వసతులు అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. పల్లె పండుగ 1.0, 2.0 అభివృద్ధి కార్యక్రమాలకు చేపడుతున్నారు. అదేవిధంగా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి చీకటి కమ్ముకున్న వెలుతురు చూడనటువంటి గిరిజన ప్రాంత ప్రజలకు వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు. ముందుకు పవర్ ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర అభివృద్ధి విజయం దుందుబి మోగిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు డిస్టిక్లో మునుపెన్నడూ జరగని సేవలు అందిస్తూ నీరు, విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంతో నిలిచిన మన శ్రీ వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.